బ్యాక్ న్యూస్. రైతు రుణమాఫీ వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా రాజీనామా ఫ్లెక్సీలు దర్శనమివ్వగా, మరోవైపు సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అర్ధరాత్రి హై డ్రామాతో హైటెన్షన్ నెలకొంది. పోటాపోటీగా కాంగ్రెస్, కారు పార్టీల నాయకులు నినాదాలు చేసుకోవడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. అయితే హస్తం నేతల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో హైటెన్షన్ నెలకొంది. రెండు లక్షల రుణమాఫీ వ్యవహారం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్, సిద్దిపేటలో పలు ప్రాంతాల్లో హరీష్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు వెలిశాయి. రాత్రికి రాత్రే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట కొందరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీష్ రావు రాజీనామాకు వారు డిమాండ్ చేశారు. హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయే, అగ్గిపెట్టే హరీష్ రావు అనే రాతతో కూడిన ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, పారడైజ్, రసూల్పురా, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అలాగే సిద్దిపేటలోనూ మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ అయిందని హరీష్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఫ్లెక్సీలు తీసేయడానికి అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలిసిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి స్టేషన్ కు తరలించారు. సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండించిన ఆయన, ఇది అప్రజాస్వామికం, ఆందోళనకరం, పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం దారుణం, ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగితే ప్రజల పరిస్థితి ఏంటి, ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేయడం సరికాదు, ఈ ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీష్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు తాము 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, హరీష్ రావుకు సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం జిల్లాలోని వైరాలో ఏర్పాటు చేసిన 3వ విడత రైతు రుణమాఫీ బహిరంగ సభలో సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. 2022 మే 6న చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేసి చూపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ విచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది. సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ హరీష్ రావు గారి సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలని పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా. సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది. బీఆర్ఎస్ వనిగిన మళ్ళా దగ్గరికి రానిస్తే. మరోవైపు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలువడం హాట్ టాపిక్ గా మారింది. రుణమాఫీ ద్రోహం, రైతుల పాలిట కాంగ్రెస్ శాపం అంటూ వెలిసిన హోర్డింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రుణమాఫీ మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హైదరాబాద్ లో అర్ధరాత్రి పోస్టర్లు ఏర్పాటు చేశారు. 31,000 కోట్లు చెప్పి 17,000 కోట్ల రుణమాఫీతో సరిపెట్టారని సీఎంపై పోస్టర్ల రూపంలో విమర్శలు గుప్పించారు. అయితే అకస్మాత్తుగా వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్స్ ను నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తుండగా కొందరు వీటిని వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు.
రుణమాఫీ ఒక బోగస్ అని రాష్ట్రంలో రైతులకు జరిగిన అతిపెద్ద మోసమని కేటీఆర్ అన్నారు. కనీసం సగం మందికి కూడా మాఫీ కాలేదన్నారు. రుణమాఫీ చేయడంలో విఫలమైనందునే సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మన్నా తాను వస్తానని, కనీసం ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగినట్లు రైతులు చెప్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలోనన్నా రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో. మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతుందో. బీజేపీ బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంటే బీజేపీ లీడర్లు సైతం రుణమాఫీ సీన్లోకి ఎంటర్ అయ్యారు. రుణమాఫీ పథకాన్ని అమలు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడంలో అర్థం లేదని, అంతా బోగస్ అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రుణమాఫీపై ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు సీఎంఓ నుంచి విడుదల చేసిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను కూడా నమ్మేట్టు లేదన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మనం చూస్తున్న విజువల్స్ రాత్రికి రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా వెలిసినటువంటి కొన్ని హోర్డింగ్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, రుణమాఫీకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి? ఇటు నుంచి బీజేపీ అండ్ బీఆర్ఎస్, అటువైపు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏంటి దీనికి సంబంధించి? యామిని, మొత్తం మీద ఏదైతే అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండింటి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో మాత్రం హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డదని చెప్పచ్చు. దీంతో పాటు మనం ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అప్పుడు ఏదైతే కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ 6 గ్యారెంటీలకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు 3 దఫాలుగా 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేశాము అనేది నేపథ్యంలోనే దీనికి సంబంధించి మధ్యలోనే ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే తన్నీర్ హరీష్ రావు గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను, అది మీతో సాధ్యం కాదు అని ఒక సవాల్ విసిరారు. అదే సవాల్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించారు. నేను 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం, రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి తెలంగాణ లోపల. అది ఎప్పుడైతే రాసుకో, నువ్వు ఒకవేళ కనుక 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత రాజీనామా చేస్తావా, లేదు అంటే నేలకు ముక్కు భూమికి రాయాలి అంటూ కూడా తను వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే 15వ తారీఖు రాత్రి 12 గంటల సమయాన సిగ్నేచర్ పెట్టడం జరిగింది. రైతుల ఖాతాలోకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని. కానీ ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాత్రం ఏదైతే 2 లక్షల రుణమాఫీ అంటూ బోగస్గా చేశారో, మీరు కొండను చూపెట్టి ఎలకన పట్టారు, కొండను చూపెట్టి ఎలకన పట్టారు అనే రేపటిలో మీరు చెప్పింది కొండంతా ఇచ్చింది రవ్వంతా అంటూ కూడా వాల్ పోస్టర్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధికారులతో పాటు కార్యకర్తలు కూడా ప్లకార్డులు, పోస్టింగ్లు ఇవన్నిటిని కూడా అప్పటికే 15వ తారీఖు సాయంత్రమే నినాదాలు చేశారు. ఏదైతే హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి, 2 లక్షల రూపాయల రుణమాఫీ మా ప్రభుత్వం చేసిందంటూ కూడా కాంగ్రెస్ చేశారు. దీనికి సంబంధించి గత రాత్రి కూడా ఏదైతే సిద్దిపేట లోపల అధికార నివాసం అంటే ఎమ్మెల్యే నివాసం లోపల ఉన్నటువంటి వ్యక్తులు తన పోస్టర్లను చించేయడం, హరీష్ రావు తక్షణమే రుణమాఫీ 2 లక్షలు అయింది కాబట్టి నువ్వు రాజీనామా చేయాలి అంటూ కూడా, లేదా గన్ పార్క్ ముందు మొక్కు భూమి నేలకు రాయాలి అంటూ కూడా తన నివాసం లోపల కొంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి చేశారు. దీనికి సంబంధించి అక్కడ హోరాహోరీగా నైట్ చేరింది.
పోలీసులు తక్షణమే ఆ ఇద్దరిని కూడా అంటే రెండు వర్గాలను కూడా అదుపులోకి తీసుకున్న సందర్భం ఉంది. ఇక్కడ ఒక్కసారిగా చూస్తే మాత్రం ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేటలో మాత్రం హోరాహోరీగా ఉంది. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టినట్టు జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య కూడా అధికార పక్షంగా ఉన్న వ్యక్తులను కూడా అక్కడికి పిలవడం జరిగింది. ఇటు పోలీసులు మోహరించడం జరిగింది. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించిన నేపథ్యంలోనే ఇటు హోర్డింగ్లతో మాత్రం హైదరాబాద్ నగరంలో హోర్డింగ్లతో మాత్రం హోరెత్తిందని చెప్పొచ్చు. హరీష్ రావు నువ్వు వెంబటే రాజీనామా చేయాలి, లేదంటే మాత్రం ఇక్కడ క్షమాపణ చెప్పాలి, ముక్కు భూమికి నేలకు రాయాలి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫున తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీ చేసింది. అప్పుడు చేసింది, ఇప్పుడు చేసింది. కానీ మీలాగా 1 లక్ష రూపాయలు 4 దఫాలుగా చేసి వడ్డీ పెంచి రైతులను అడ్డు విరవలేదు అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదే నేపథ్యంలోనే చూస్తే మీరు చేసింది ఎంత అసలు ఎప్పుడు అడిగినా కానీ రైతులకు కావచ్చు, లేకుంటే విద్యార్థులకు కావచ్చు, లేకుంటే యువతులకు కావచ్చు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు చేసింది ఎంత? ఎప్పుడు చూసినా కానీ మేము అధికారంలోకి వచ్చి చిన్న పసిపిల్లే కదా, ఇంకా నడక నేర్వలేదు, పాలు తాగలేదు అనే మాటలే మాట్లాడారు. కానీ మేము వచ్చి కూడా 8 నెలలే అవుతుంది. ఆ 8 నెలల్లో 6 గ్యారెంటీలో కొన్ని సగం వరకు మేము చేశాము. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా చేసి రైతుల కళ్ళలో ఆనందం చూశాము. కానీ దీన్ని ఓర్వలేకే మీరు ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు. ఇక మీకు నూకలు చెల్లిపోయాయి, తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లిపోయాలంటూ కూడా విరువిరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు అధికార పక్షం కావచ్చు, అటు ప్రతిపక్షం కావచ్చు, ఈ రెండింటి మధ్యలో ఉంది. ఇక బీజేపీ శ్రేణులు కూడా ఏదైతే ముందుగా ఇచ్చిన మీరు మాట ప్రకారం రైతులకు ఆ 2 లక్షల రుణమాఫీలో 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని 17,000 కోట్లు మాత్రం రుణమాఫీ చేశారు. ఏదైతే తప్పుల తడక కూడా ఉంది, సీఎంఓ నుంచి విడుదలైన ఏదైతే లిస్టు లోపల కూడా తప్పుల తడక ఉంది, దీన్ని సరి చేయాలి. కానీ 31,000 ఎక్కడ, 17,000 కోట్లు ఎక్కడ? ఇలాంటి మాటలు చెప్పిన మీకు ఎలా సాధ్యమవుతుందంటూ కూడా ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఈటల రాజేందర్తో పాటు వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటికి మధ్య హోరాహోరీన పచ్చగడ్డెత్తే బగ్గుమనే రీతిలో ఉందని చెప్పచ్చు. ఇటు హైదరాబాద్లో హోర్డింగ్లతో పాటు వాల్ పోస్టర్లు కూడా పెడుతున్నాయి, బ్యానర్లు కూడా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తన్నీర్ హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి మరి అదే సిద్దిపేట లోపల తాను నిల్చుంటే ఖచ్చితంగా ఓడిస్తాము అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా ఉప్పొంగిందని చెప్పచ్చు. ఇప్పుడు యూత్ ముందుకు వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి దీన్ని ఇమీడియట్గా తను రాజీనామా చేయాలంటూ కోరుతున్నారు. కానీ ఈ ప్రతిపక్షాలు మాత్రం మీరు చేసింది ముందస్తు ఏదైతే 15 అంటే ఈ ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా 6 గ్యారెంటీ పథకాలే కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇమీడియట్లీ చేస్తే రాజ్యాంగం చేస్తామన్నాము. కానీ మీరు చేయలేదు. ఇప్పుడు చూపెట్టింది 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి 17,000 కోట్లు చేశారు. అటు 6 గ్యారెంటీల పథకాలు కూడా నీరుగార్చారు. అందులో సగం మాత్రం ఇచ్చారు. మీకు చేత కాదు అంటూ కూడా ప్రతిపక్షాలు నిలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య హోరాహోరీ జరుగుతుంది. ఇక దీనికి రంగప్రవేశంగా పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టుగా మనకు తెలుస్తుంది. యమ్ని అంటే రాజమౌళి ఇక్కడ మనం చూసాం, మొదటి విడత కొంతమేర చేసే రుణమాఫీ 6,000 కోట్ల వరకు, రెండో విడత కూడా చూసాం, మూడో విడత టోటల్గా 31,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చిన మాట ప్రకారం కంప్లీట్గా రుణమాఫీ చేశాము అని వారు అంటున్నారు. మొన్న భట్టి విక్రమార్క కూడా అదే చెప్పారు. సో మరి వీళ్ళ మాటలకి వాళ్ళ మాటలకి పొంతన లేకుండా ఉంది. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? మరి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నాల్లో ఉందా? ఎస్, మొత్తం మీద ఏదైతే ఫస్ట్ విడతగా 50,000 రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేశారో 6 లక్షల కోట్లకు సంబంధించి కొంత చేశారు. ఇక రెండో విడత కూడా 1,50,000 వరకు, అంటే 1,50,000 లోపు ఉన్న వారికి కూడా 1,50,000 టార్గెట్ పెట్టారు. 1,50,000 ఉన్న వారికి కూడా చేశారు. అప్పుడు సుమారుగా 7,000 కోట్లకు సంబంధించి అటు 6 ఇటు 7 13,000 కోట్లు అయింది అప్పటికే. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసినప్పటికీ అంటే సుమారుగా 11 లక్షల మేర అంటే రైతులకు రుణముక్తి కలిగింది. ఈ నేపథ్యంలో సుమారుగా ఇది ఇంచుమించు 18,000 కోట్లకు కూడా చేరింది. అయితే కొంతమందికి మాత్రం రుణమాఫీ కాలేదు. అంటే దానికి సంబంధించి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. అయితే 2018 నుండి వెళ్ళి 2024 డిసెంబర్ వరకు, అంటే ప్రభుత్వం ఏర్పడే వరకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు మాత్రమే ఉంటే వారికి తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. కానీ కొంతమంది బ్యాంకులలో రెన్యువల్ చేసుకోకపోవడం, లేదంటే వడ్డీ కట్టలేక హోల్డ్లో పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తులకు మాత్రం ఆగడం జరిగింది. అలాంటి వ్యక్తులనే ఇప్పుడు తీసుకొచ్చేసారు. దానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ చేసింది. జిల్లా లోపల కలెక్టర్ నేతృత్వం లోపల బ్యాంకర్లతో కూర్చొని దాన్ని చెప్పడం జరిగింది. యామ్ని రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.